హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. చాలామంది ఈ మధ్యకాలంలోని యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే లైవ్స్ అయితే పెడుతున్నారు కదండి. ఆ లైవ్స్ పెట్టేటప్పుడు ఈ ఒక్క చిన్న ట్రిక్ కానీ పాటిస్తే మీకు సబ్స్క్రైబర్స్ మంది చాలామంది వందల మంది అయితే వస్తూ ఉంటారు. అది ఎలాగా ఏంటి అనేది ఒక బటన్ అయితే ఉంటుంది. ఆ స్విచ్ అనేది మీరు ఆన్ చేసుకొని ఉంచుకుంటే మాత్రం తప్పకుండా మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు లైవ్లోని. చాలామందికి ఆ ఆప్షన్ అయితే తెలియదు. ఆ ఆప్షన్ ఏంటి అనేది నేను పక్కనే స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసి మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే ఆ ఆప్షన్ అనేది ఎక్కడ ఉన్నదండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. స్కిప్ అయితే చేయకండి, చేస్తే అస్సలు అర్థం అవ్వదు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టుగైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏ విధంగా మనం లైవ్ చేసేటప్పుడు సబ్స్క్రైబ్ని గెయిన్ చేసుకోవాలి, ఎక్కువ మందిని సబ్స్క్రైబర్స్ని ఏ విధంగా రప్పించుకోవాలి లైవ్లోనే అనేది మీకు ఈ చిన్న ట్రిక్ ద్వారా మీకు చూపించేస్తాను. తప్పకుండా వాచ్ చేసేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనం యూట్యూబ్లోకి అయితే ఓపెన్ చేసుకుందాము. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కిందనే మనకి ప్లస్ బటన్ అయితే ఉంటుంది కదండి. ఆ ప్లస్ బటన్ అయితే టచ్ చేస్తే మనకి ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే వీడియో షార్ట్స్ కాదు, లైవ్ అయితే చేయాలి. ఇప్పుడు లైవ్ అయితే చేసేటప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ అనేది ఉంటుంది కదా. నెక్స్ట్ కాకుండా మనకి ఆ పక్కనే రైట్ సైడ్లోని పెన్సిల్ మార్క్ అయితే ఉంది కదా. ఆ పెన్సిల్ మార్క్ టచ్ చేసి ముందుగా మనం మీరు థంబ్నెయిల్ ముందుగానే క్రియేట్ చేసి ఉంచుకోవాలండి. ఆ థంబ్నెయిల్ని కూడా అక్కడ యాడ్ చేస్తాము. టైటిల్ కూడా మనం ఏది కావాలో టైటిల్ చేస్తాం. విజిబిలిటీ కూడా పబ్లిక్ పెట్టుకోవాలి. అలాగే ఈ వీడియో చిల్డ్రన్స్ కోసమా కాదా అనేది మనకి అక్కడ కిడ్స్ అయితే ఉంటుంది, నో అని పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ సెట్టింగ్స్ పెడతాము. అక్కడ చార్ట్ అనేది ఎలా చేసి ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనం నెక్స్ట్ అయితే కొట్టేసుకోవాలి. చూసారు కదా, మనం అన్నీ కరెక్ట్గా సెట్ చేసామా లేదా అని చూసుకోవాలి. టైటిల్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి. మీరు లైవ్ దేనికోసం చేస్తున్నారనేది కరెక్ట్గా అయితే ఇవ్వండి. నేనైతే 12K సబ్స్క్రైబర్ స్పెషల్ లైవ్ అని పెడుతున్నాను. అలాగా మీరు ఏది కావాలనుకుంటే టైటిల్ కరెక్ట్గా ఇస్తే మనకి వచ్చే సబ్స్క్రైబర్స్ కానీ వచ్చే లైవ్లోకి జాయిన్ అయ్యే వాళ్ళు కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైనా థంబ్నెయిల్ టైటిలేనండి ఇంప్రెషన్ ఉంటుంది. చూసారు కదా, ఇవన్నీ సెట్టింగ్స్ కరెక్ట్గా చేసుకున్న తర్వాత మనం ఇంకా నెక్స్ట్లోకి అయితే కొట్టేస్తాము. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే సెలెక్ట్ ఆడియన్స్ అయితే టైప్ చేసుకున్నాను. చూసారు కదా, మనకి ఎస్ అని పెడితే ఇక్కడ ఓన్లీ కిడ్స్కే ప్రిఫర్ చేస్తుంది అనమాట. మనకి కిడ్స్కి ప్రిఫర్ చేస్తే మనకు అంత వ్యూస్ రావు. అందువల్ల నేను నో అయితే పెట్టేశాను. ఇంకా గో లైవ్లోకి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళిపోయింది అది టచ్ చేసిన తర్వాత ఇంకా లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలాగ లైవ్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత మనకి మ్యాక్సిమమ్ ఈ కిందని అన్ని సెట్టింగ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మనకి వీడియో ఆన్లో ఉండాలి, అలాగే మ్యూట్ అయితే తీసేసి ఉండాలి. ఈ కిందని ఏకదమ్ లెఫ్ట్లోకి వచ్చేసరికి కమ్యూనిటీ మోడరేషన్ అనేది ఒకటి ఉంటుంది. మీరు అక్కడ చూసినట్టయితే డౌన్లోని పార్టిసిపెంట్ మోడ్ అని కూడా ఉంటుంది. మీరు అక్కడ చూసినట్టయితే ఎనీవన్ సబ్స్క్రైబర్స్ అలాగే లైవ్ కామెంటరీ అని ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి ఎనీవన్లో అయితే ఉంటుందండి. ఎనీవన్ అంటే ఎవరైనా మన ఛానల్ మనం పెట్టుతున్న లైవ్ని చూస్తూ చక్కగా కామెంట్స్ అయితే పెట్టచ్చు. కానీ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకొని ఎనీ డ్యూరేషన్లోని మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు, ఒక 20 minutes వరకును. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇలాగ సబ్స్క్రైబర్స్లో ఉంచుకున్నప్పుడు మనం అయితే కంటిన్యూగా లైవ్ అయితే చేస్తూ ఉంటాం కదా. కానీ ఒక్కొక్క టైంలోనే మనం ఈ సెట్టింగ్స్ని మార్చేటప్పుడు ఏం జరుగుతుందంటే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతామో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోరు. కానీ ఒకవేళ వాళ్ళు మన లైవ్ని ఇంట్రెస్ట్ పడి వాళ్ళు కామెంట్ చేయాలి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కామెంట్ చేయడం అవుతుంది. ఎలా చేస్తుంది అనమాట. ఆ విధంగా కొంతమంది సెట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏమని అడుగుతారంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం అవుతుంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అది చిన్న ట్రిక్ అనమాట. అది కంటిన్యూగా ఏమి ఉండదండి. లైవ్ మనం చేసినంతసేపు ఒక 1 minute దగ్గర నుంచి 20 minutes వరకు మనం టైం అయితే సెట్ చేసి ఉంచుకోవచ్చు. ఆ టైం వరకు మనం అందరినీ అలాగ అడుగుతూ ఉంటాము. వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకునే మనకి లైవ్లోని కామెంట్ చేయడానికి అవుతుందేమో అని చెప్పేసి వెంటనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ పెడుతూ ఉంటారనమాట. ఆ విధంగా మనం ఆ ట్రిక్ని కానీ ఫాలో అయితే సబ్స్క్రైబర్స్ మాత్రం చక్కగా లైవ్లోని బాగా వచ్చేస్తారండి. ఈ మధ్యకాలంలోనే యూట్యూబ్లోనే లైవ్స్ అయితే ఎక్కువ చేస్తున్నారు కదా. దగ్గర 2-3 hours పైనే చేస్తున్నారు. మరి అలా చేసేటప్పుడు మనం ఇలాంటి ట్రిక్ కూడా యూజ్ చేస్తే మాత్రం చాలా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. మనం సబ్స్క్రైబర్స్ వచ్చేయడం సింపుల్ కాదండి. ఇలాగ ఓన్లీ లైవ్స్ చేసినా కూడా మనకు ఉపయోగం ఉండదు. మన ఛానల్లో కంటెంట్ ఉంటూ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేస్తే ఆ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మన ఛానల్లోని ఏం వర్త్ ఉన్నదనేది చూడడానికి బాగుంటుంది. కాబట్టి కంటెంట్ని పెడుతూ కూడా లైవ్స్ చేస్తూ ఈ విధంగా ఈ బటన్ అయితే ఆన్ చేసుకోండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసుకొని ఒక 20 minutes అలా ఉంచినా, ఒక 5 minutes ఉంచినా, ఆ టైంలో వాళ్ళని అడిగితే మాత్రం వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసుకుంటారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. చూసారు కదా, ఇంకా లైవ్ అయితే మనకి నేను ఆఫ్ చేశాను. ఓన్లీ మీకు చూపించడానికే రికార్డ్ అయితే చేశాను. నాకు ఇంకా అవసరం లేదు ఈ లైవ్, అందుకని డిలీట్ కూడా చేశాను. అలాగా ప్రాసెసింగ్ అయ్యి 1 day పడుతుందండి ప్రాసెసింగ్. అప్పుడు దాన్ని బట్టి మనకి వాచ్ అవర్స్ అయితే కలుస్తూ ఉంటాయి లైవ్ చేయడం వల్ల. మీలో ఎంతమంది లైవ్ చేస్తున్నారు
అనుకుంటున్నారంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఈ వీడియో వర్త్ అని అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఎవరు దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. తప్పకుండా ఈ సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకొని లైవ్ అయితే చేస్తూ ఉంటే మాత్రం మీకు సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ అవుతారు. చూసారు కదా, మనం మంచిగా అయితే సెట్టింగ్ చేసుకొని మంచిగా లైవ్ అయితే స్టార్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ వీడియో మరింత యూట్యూబర్స్కి చేరాలని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కామెంట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.